550 సంవత్సరాల హైందవ సమాజం కళ నెరవేరినటువంటి సందర్భంగా రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు, అందరికీ శుభాకాంక్షలు. సాయి గారు, ఇక్కడ మామూలుగా అయితే ఇందాక నా ముందు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ప్రస్తావించారు, కాంగ్రెస్ కి ఒక అవకాశం దొరికింది అని చెప్పేసి. బహుశా షర్మిల గారు రాక అంతవరకే పరిమితం అవుతుందని చెప్పేసి మాకైతే ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. అందుకంటే ఏమి మార్పులు చేర్పులు వస్తాయన్నటువంటి ఆలోచనే లేదు, ఆశ అనేది మాకు అవసరం లేదు. కానీ ఒకటైతే సరే, ముందుగా ఆవిడ భారతీయ జనతా పార్టీని కూడా టార్గెట్ చేయటం ఏదైతే ఉందో, నిన్నటి నుండి కూడా మేము మాట్లాడుతున్నది కూడా అర్థవంతంగానే మాట్లాడుతున్నాం. ఇప్పటికి కూడా ఎప్పటికీ అలాగే మాట్లాడాలనే కోరుకుంటున్నాం. మరి మేము కూడా అర్ధరహితంగా మాట్లాడే పరిస్థితి తెచ్చుకోకూడదని చెప్పేసి కాంగ్రెస్ అధినేత, రాష్ట్ర అధినేత షర్మిల గారికి ఈ చర్చ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇది వార్నింగ్ అని చెప్పము. ఎందుకనేసి అంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడారు అన్ని కోణాలు కూడా, అట్లాంటివి మా దగ్గర కూడా చాలా ఉన్నాయి. మేమైతే మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఒక మహిళగా గౌరవించడం మాకు ఉన్నటువంటి మా ప్రథమ కర్తవ్యం కాదు. అయితే ఒక్క విషయం ఇక్కడ గమనించాలి, ఈ వైసీపీ మీద విమర్శలు సాధారణంగా ఎవరు చేసినా సరే, భారతీయ జనతా పార్టీ కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, ఎవరు చేసినా సరే అక్కడ స్పందించే వ్యక్తులు మారిపోయారు ఇవాళ. గతంలో స్పందించేవారు పేరు నాని, లేకపోతే కొడాలి నాని, లేకపోతే ఇట్లాంటి బహుభాషా కోవిదులు అనమాట, వాళ్ళు స్పందించేవాళ్ళు. ఇవాళ స్పందించింది ఏంటనేసి అంటే వాళ్ళు స్పందన లేదు ఇవాళ. ఇవాళ ఎక్కడ చూసినా సరే కొంచెం బాధ్యత గల వ్యక్తులు వచ్చారు, కొంచెం బాధ్యతగా మాట్లాడే వ్యక్తులు వచ్చారు. అది కొత్తదనం ఒకటోది. రెండోది, ఇక్కడ కాంగ్రెస్ నెత్తినెక్కారు అని చెప్పేసి కూడా మాట్లాడారు కృష్ణాంజనేయులు. అసలు కాంగ్రెస్ కే కాళ్ళే లేవు, ఇంకా నెత్తినెక్కడ ఉంది కృష్ణాంజనేయులు గారు? కాళ్ళు ఎరగొట్టేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ దేశంలో వాటి దేవుడు ఎరుగు, అదే పరిస్థితి. నడవలేని కాళ్ళు ఉన్నాయేమో కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు కాళ్ళు ఎరగొట్టేశారు కదా, ఇంకా నెత్తి ఎక్కడ ఉంటది? ఆ కాళ్ళు ఎరగొట్టేసిన తోటి నెత్తి కూడా పాతాలని పడిపోతుంది. అదొక పరిస్థితి. అయితే దానికి అధినేతగా ఆవిడ వచ్చారు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, కేవలం వ్యక్తిగత ఎగ్జిస్టెన్సీ కోసం వచ్చినటువంటిదే. తను అక్కడ పార్టీ పెట్టేటప్పుడు, పార్టీ ఏదైతే తెలంగాణలో పెట్టేటప్పుడు, నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాము, అసలు అప్పటికే ఏ దిశ అనేది కనబడినటువంటి పార్టీ అక్కడ ఉన్నటువంటి పార్టీ నడిపించారు. ఆ దశ దిశ ఏమీ లేకుండా